ఒక ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన అభిషేకం మీ మీద కుమ్మరించబోతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడండి. నోరు తెరిచి దేవుని స్తుతించండి. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. నాతో మాట్లాడండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా. అయ్యా నీ కొరకు కనిపెట్టుకుంటుండగా నాతో మీరు మాట్లాడండి అయ్యా. ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి స్వామి. నీకు స్తోత్రం అయ్యా. నీ వాక్యం మిమ్మల్ని బ్రతికింప చేయుచున్నది ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయన. చీకటిలో వెలుగును కలగచేసేది నీ వాక్యమే తండ్రి. అయ్యా మృత్యమైన మా జీవితంలో ప్రభు జీవాన్ని కలగజేసేది నీ వాక్యమేనా ప్రభా. మాతో మాట్లాడండి దేవా, మాతో మాట్లాడండి ప్రభా. ఉదయకాల సమయం నీ కృపావార్తను వినిపించండి స్వామి. నీకు వందనాలు దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, స్తోత్రములు పరిశుద్ధ ఆత్మదేవుడా. దేవానికి వందనాలు, ప్రభానికి వందనాలు, ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు అయ్యా. ప్రభా అయ్యా ఇదిగో తండ్రి కొన్ని విషయాల్లో ప్రభా కొన్ని చెరువుల వల్ల నష్టం కలిగి ప్రభా బాధపడుతున్న బిడ్డలను చూపిస్తున్నారు స్వామి. నీకు స్తోత్రం అయ్యా. ఈ సంవత్సరం ఏమవుతుందో అని భయపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం ఆయన. వారి కష్ట జీతాన్ని సునామూలు మీరు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు దేవానికి స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ఆయన. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. కొన్ని సహోదరుల ప్రభ చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. వేదనకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి యేసు నామములో విడుదల చేసేది నీకు వందనాలు ప్రభా. శక్తి విడుదల చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం నాయన. నీ బిడ్డతో మీరు మాట్లాడండి దేవానికి కృపతో నింపమని ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇప్పుడు మాసమంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తూ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి అభిషేకించమని అయ్యా నువ్వు చేసిన మేలు బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే స్తుతిస్తూ సమస్త సమయం ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఏ సునామంలో ప్రార్థించి పెట్టుకుని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మై ప్రైజ్ లార్డ్మా. అందరికి వందనాలమ్మా. మరి ఇది నాన్న పరిశుద్ధాత్మదేవుడు కొంచెం సమయం ఒక 10 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. ఇప్పుడు నా ప్రతి ఒక్కరు కూడా అమ్మా దేవుని సన్నిధిలో మరి ముఖ్యంగా ప్రార్థనలు ఎక్కువ సమయం గడపలేని పరిస్థితులు చాలా మంది ప్రార్థన ఎలా చేయాలన్నా కానీ మనం ఒక గంట ప్రార్థనలో కూర్చోలేని స్థితి అనమాట. ఒక 10 నిమిషాలు కూర్చుంటేనే కూర్చోలేకపోవడం, అసలు ఏం చేయాలో కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో చాలా మంది ప్రార్థనలు గంటల తరబడి గడపాలని ఉంటది. కానీ ప్రార్థనలు గడపలేని పరిస్థితులు ఎంతో మంది ఉంటారమ్మా. ప్రార్థన చేసుకోలేని స్థితిలో. ప్రార్థన అంటే మీ బ్రదర్ చెప్పే ఉంటారు దేవునితో మాట్లాడడం. మరి దేవునితో మనం మాట్లాడాలి అంటే కనీసం కొన్ని గంటలనే దేవుడితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలని ఆశ ఉంటుందండి. కొంతమంది దైవజనులు గంటల తరబడి దేవుని సేవలో దేవుని మరి ప్రార్థనలు గడిపిన వారు ఎంతో మంది మనం చూస్తుంటామండి. మన ఆత్మీయ తల్లిదండ్రులు తండ్రులు కానీ ఎంతమంది దైవజనులు అయితే గంటల తరబడి నేను అనుకునేదాన్ని ఒకప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు ఇంత సమయం, ఎలా కూర్చుంటారు అనుకునేదాన్ని. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు సమయం తెలియదండి. అసలు సమయం తెలియదు. ఆత్మతో నింపబడి మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సమయం తెలియదు. మరి ఇప్పుడు ఇది ఎంతో మంది ప్రార్థన అనొచ్చు, అక్క ఎలా ప్రార్థన చేయాలి, గంటల తరబడి నేను ఎలా ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థనలో మరి ఎలా మనం మొరపెట్టాలి, దీని కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి ఎంతో మందికి డౌట్స్ ఉండొచ్చండి. ఈ దినాన కొన్ని ఒక 4-5 మాటలు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఎలా ప్రార్థించాలి. మనం ఏకాంత ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో కనీసం ఒక 2 గంటలైనా సరే, పోనీ 1 గంటన్నర అయినా సరే, ఒక గంట అయినా సరే దేవునిలో గడపాలని ఆశపడుతుంటాం కదా. ఆ గంటలో మనం ఎలా ప్రార్థించాలి, దేని గురించి ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం ప్రార్థన గడపటం ఎలా, ఆ అంశం గురించి కొంత సమయం మనం మాట్లాడుకుందామమ్మా. నేను ఒక 10 నిమిషాలు కరెక్ట్గా 10 నిమిషాలు క్లోజ్ చేసేస్తానమ్మా. 10 నిమిషాల వరకు మాట్లాడదాం. ఇక ఎక్కువ సమయం ప్రార్థన గడపాలంటే ఎలా, ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడాలంటే ఎలా, దేవుని యొద్దన మనం ప్రతి దీవెనలో పొందుకోవాలి అంటే, దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం మనకి సరఫరా కావాలంటే దానికి ముఖ్యమైనది మన ప్రార్థనేనమ్మా. ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు కరెంటు స్తంభం ఉందనుకోండి, ఆ కరెంటు స్తంభం దగ్గర నుంచి కరెంట్ రావాలంటే మనం ఇంట్లో బల్బులు అది అక్కడ నుంచి మన లోపలికి మనం కనెక్షన్ ఉంటే గానీ మన రూమ్లోకి మరి గ్లేజర్ అయినా సరే, మరి ఏసీలు అయినా ఫ్రిడ్జ్ అయినా కానీ
ఆ కరెంట్ సరఫరా మన ఇంట్లోకి లోపలికి మనకి కనెక్షన్ ఉంటేనే కానీ సరఫరా అవ్వదు. అలాగే దేవుని యొద్ద నుంచి మనకు దీవెనలు పొందుకోవాలంటే అదే ఒక మరి మనకి ఒక ద దీవెనకరంగా ఉండాలంటే ఒక లైన్ అంటే ఒక తీగ, ఒక ప్రార్థన అనేది. ప్రార్థన ద్వారా మనం ఏమేం పొందుకోగలుగుతాం? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖం రూపం మారిపోయింది అంటున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు మరి జీవించిన దినాలలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ముఖ రూపం మారిపోయిందంట. మీరు ప్రార్థించినప్పుడు మన అంతరంగం నూతన పరచబడుతుంది. ముఖ్యంగా మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం మనం ఏం చేయాలంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి ఎక్కువగా. అండ్ మనం ప్రార్థించినప్పుడు మన జీవితం మారుతుందండి. మన మాట తీరు మారుతుంది. మనం ప్రార్థించినప్పుడే మన జీవితంలో ఆత్మ సంబంధమైన వరాలు ఆత్మ సంబంధమైనా గాని, మరి లోక సంబంధమైనవి గాని, అదే రీతిగా పరలోక సంబంధమైనవి సరే వరాలు గాని, దీవెనలే గాని పొందుకోవాలంటే ఒకటే ఒక మార్గం ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మనం ఎలా ఫస్ట్ సమయంలో ప్రార్థన ఏం చేయాలక్క? ప్రార్థనలో కూర్చుంటాం. కాసేపు కూర్చోంగానే నిద్రొచ్చేస్తుంది. గంటల తరబడి ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాం మన బిడ్డలకి. ముందుగా ప్రార్థనలో కూర్చొని దేవుడిని ఏమి అడగాలి ప్రభా? దేవుని స్తుతించాలి. ముందుగా దేవుడిని స్తుతించాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసుంటాడండి. మనం పుట్టిన దగ్గర నుంచి మన విషయాల్లో, మన భర్త విషయంలో, అదే రీతిగా మన బిడ్డల విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో, మన తల్లిదండ్రుల విషయాల్లో ఎన్నో మేళ్ళు. దేవా నీకు స్తోత్రమయ్యా! మా పట్ల నువ్వు చేసిన మేలుని బట్టి స్తోత్రమయ్యా! సజీవుడా నీకు స్తోత్రమయ్యా! సర్వాంతయామి నీకు స్తోత్రమయ్యా! సృష్టికర్త నీకు స్తోత్రమయ్యా! నిజదేవుడా నీకు స్తోత్రమయ్యా! అని ప్రతి నిమిషం కొంత సమయం దేవుని స్తుతించాలి. దేవుడికి ఎన్నో నామాలండి. దేవుడికి ఎన్నో నామాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడుగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అని ఎన్ని 1000 నామాలు కట్టి ఎక్కువ పేర్లు దేవునికి ఉన్నాయండి. దేవుడు పరిశుద్ధుడు, నిష్కళంకుడు, సర్వాధికారి, సర్వకృపానిధి, విమోచకుడు, నా బలవంతుడైన దేవుడు, మంచి కాపరి, ప్రాణమిచ్చిన దేవుడు. దేవునికి అలాగా ప్రతిదినము కూడా మనం కనీసం ఒక పావుగంట దేవుని స్తుతించాలండి. పావుగంట దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రాలు. ఆయన మహా మహిమను బట్టి మనం స్తుతించాలి. ఆయన ప్రత్యక్షతను బట్టి స్తుతించాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించాలి. ఆయన గొప్ప నామాన్ని బట్టి స్తుతించాలి. ఆయన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించాలి. అలాగే మనకు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించాలి. దేవా మా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రాలయ్యా! మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా! మాకిచ్చిన ఆయుష్‌ని బట్టి స్తోత్రాలయ్యా! మాకిచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రాలయ్యా! మాకిచ్చిన వస్త్రములను బట్టి స్తోత్రాలయ్యా! మాకిచ్చిన నివాస స్థలాన్ని బట్టి స్తోత్రాలయ్యా! మాకిచ్చిన జీవనోపాధిని బట్టి స్తోత్రాలయ్యా! అని దేవుని స్తుతించాలి. ముందుగా మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే టైం దేవునికి స్తుతి చెల్లించాలి. దేవునికి ఇష్టమైన యాగం ఏం తెలుసండి? దేవుని స్తుతి చేయడం నాకు ఇష్టమైన యాగం అంటాడు. దేవుని స్తుతిస్తూ ఆరంభించాలి. అలాగా ఒక పావుగంట సేపు దేవుని స్తుతించాలి. తర్వాత తర్వాత దేవుని స్తుతించేటప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడా నాలోకి రావా? పరిశుద్ధ ఆత్మదేవుడా హ్మ్. నన్ను కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నా అభిషేకంతో నింపవా అని పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానించాలండి. దేవుడంట ఎలా ప్రార్థించాలో తెలీదు గానీ చెప్పే శక్యం కాని మూలుగుతో ఆత్మే మా పక్షాన ప్రార్థించును అని చెప్పేసి దేవుడు మరి వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. అట్లాగే దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రార్థించుకోవడానికి సహాయం దయచేయి. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి రండని చెప్పేసి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని స్తుతించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మతో నింపాలి. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపవా? నీ అభిషేకం నాకు దయచేయవా? నీ కృప నాకు దయచేయవా? నీ నడిపింపు నాకు దయచేయవా? ప్రభువా నాకెలా ప్రార్థించాలో నాకు తెలియదు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం దయచేయవా? అయ్యా నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించాలి. నంబర్ 2 రెండో ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఒప్పుకోలు చేయాలి. ఇది కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం నిద్ర లేచింది మొదలుకొని పడుకున్నంత వరకు దేవునికి విరోధంగా ఎక్కడొక్కడ చేస్తానే ఉంటామండి. ఏదో మాట ద్వారో, చూపు ద్వారో, తలంపుల ద్వారో, ఆలోచన ద్వారో, నడవడిక ద్వారో ఎక్కడైనా సరే మనం తప్పిపోతుంటాం. గబక్కన మనం మాట్లాడేస్తాం. మనుషులం గదండీ! కాబట్టి మనం ఎక్కడైనా తప్పిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవా తెలుసో తెలియక నేను ఇలా మాట్లాడాను ప్రభా! తెలుసో తెలియక ఇలా కోపడ్డాను ప్రభా! నిన్నటి దినాన ఇది ఇలా చేశాను ప్రభా! నన్ను క్షమించయ్యా అని ఏ రోజుకి ఆ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. ఒప్పుకోవాలి. ప్రభా నాలో ఈ పాపం ఉందేమో ప్రభా తండ్రి బయలుపరచండి. క్షమించండి ప్రభా! నా చూపుదార పాపం చేశాను ప్రభా! చూడగోని చూశాను ప్రభా! అయ్యా అనుకోని మాటలు నేను మాట్లాడానేమోనయ్యా! అయ్యా అలా ఉండకూడదు ప్రభా! నేను అలా ఉన్నానయ్యా! కఠినంగా ఉన్నానయ్యా! నా హృదయం మార్చండి. ప్రతిది కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల. ఒప్పుకోకుండా ప్రార్థన దేవుడు ఆలకించడండి. నీ పాపములు ఒప్పుకోకుండా దేవుడు ప్రార్థన ఆలకించడు. నీ పాపను ఒప్పుకోకుండా గంటల తరబడి ప్రార్థన గడిపిన దేవుడు వినడా ప్రార్థన? వినడు. ముందుగా నీ హృదయంలో పాపం ఉంటే ఆయన ప్రార్థన వినడు.
నీ హృదయంలో ఏ పాపము లక్ష్యపరిచినట్లా దేవుడు నా ప్రార్థన వేకపోనని దావీదు భక్తుడు పలుకుతున్నాడు కదా కీర్తనలో. మరి మన హృదయంలో పాపం ఉంటే దేవుడు ఆలకించుడు. ఆ పాపం అనేది మనకు అడ్డుగా, దేవునికి మనకు అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి మనం ఒప్పుకోవాలి. ప్రభా, ఇదిగో నా జీవితంలో ఈ పాపం ఉంది. చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా అయ్యా నేను తప్పు చేస్తున్నానేమో, దయతో క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, ఈ రక్తంతో కడుగయ్యా, అయ్యా నన్ను క్షమించు ప్రభా, తండ్రి నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నీ కృపతో నింపు ప్రభా అని రెండవ మాట మన దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. హృదయాన్ని సరి చేసుకోవాలి. ఒప్పుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించడమ్మా, ఆలకించడు. ఒప్పుకుంటేనే ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా మనం ఒక చేలోకి వాటర్ మనం పెట్టాలనుకోండి. ఇప్పుడు చేలు తడుపుతారు, కొంతమంది పొలాలు వేసినప్పుడు నీళ్లు తడుపుతా ఉంటారు. ఆ వాటర్కి కాలువలు, చిన్న చిన్న కాలువలు కట్టేసి చేలోకి మలుపుతున్నప్పుడు ఆ గడ్డి, చెత్త, చెదారం అడ్డపడ్డప్పుడు ఆ వాటర్ వస్తాయంటే చేలోకి రావు. మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఏ మట్టి పిల్లలు కానీ, ఏ రాళ్ళు కానీ, ఏ చెత్త అడ్డుపడ్డదు అని చెప్పేసి కనిపెట్టుకుంటూ వెళ్ళేసి మనం చూసుకుంటూ వెళ్ళి ఎక్కడ ఏది అడ్డుపడిందని ఆ అడ్డుగా ఉంది తీసివేయాలి. వాటర్ లోపలికి ఆ చేలోకి తడపడానికి, ఆ చేలోకి రావడానికి ఏదైతే అడ్డుగా ఉందేమో, పల్లెముగా ఉందేమో అది దిగువగా చేసేటట్లుగా, ఏదైతే ఎత్తుగా ఉందేమో అది చనువు చేసేటట్లుగా, ఏ చెత్త, ఏ చెదారము, ఏ గడ్డి ఏది అడ్డుగా ఉందో ఆ నీటికి, వాటర్కి, చేను తడపకుండా అడ్డుపడుతున్న ప్రతిదీ కూడా మరి తీసి పక్కనేస్తామండి. ఎప్పుడైతే మనం తీసి పక్కనేస్తామో అప్పుడు త్వరగా నీళ్ళు వస్తాయి. త్వరగా నీళ్ళు వచ్చేసి చేను తడుపుతాయి. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి అంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే, నదైన ఆయన జీవజలపు ఊటైన ఆయన నది మిమ్మల్ని హృదయాన్ని తడపాలి అంటే, ఏ చేదు మనలో ఉందేమో, ఏ పాపం ఏదో ఉందేమో, ఏ రాయి అంటే కఠిన హృదయం, ఏ చెత్త అంటే దేవునికి అసహ్యకరమైనది, ఏ మురికి అంటే దేవునికి పాపము, ఏ పాపం మనలో ఉందేమో సరి చేసుకొని అది ఏదైతే అడ్డుగా ఉందో అది తొలగించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అది పాపాన్ని మనం సరి చేసుకోవాలి, పాపం కడుక్కోవాలి, ప్రతిదినం ఆయన రక్తంతో కడగాలి. గుర్రపిల్ల రక్తంతో మనం కడగబడుతూ ఉండాలి ప్రతిదినము. నిన్నటి దినం పరిశుద్ధంగా ఉన్నాంలే, రాత్రి ప్రార్థన చేసుకున్నాం కదా పరిశుద్ధపరిచయం, ఈ దినం ఏముంటది అలా అనుకోకూడదండి. మనుషులం కాబట్టి తప్పకుండా ప్రతి పాపం మన చేరుతుంటది కాబట్టి తెలిసి కొన్ని తెలియక కొన్ని దేవుని చేయమని చేయకపోవడం కూడా పాపమేనండి. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. కాబట్టి ప్రతిది కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవా, ఇదిగో తండ్రి ఈ పాపం, ఏ పాపం నాలో ఉన్నదేమో క్షమించు ప్రభువా అని ఒప్పుకోవాలి. తర్వాత మూడవ మాట, నీవు ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలండి దేవుని సన్నిధిలో. దేవా నీకు స్తోత్రం, ఈ విషయంలో చేసిన మేలుని బట్టి నీకు థ్యాంక్స్ ప్రభా, థ్యాంక్ యూ గాడ్. మరొక దినం నాకు ఇచ్చావు ప్రభా, నీకు థ్యాంక్ యూ ప్రభా. ఈ దినం మమ్మల్ని పోషించావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. గత కాలమంతా ఇన్ని సంవత్సరం మమ్మల్ని కాపాడావు ప్రభా, నీకు థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చేసిన మేలు నిన్ను చెప్పగలం ప్రభా. అయ్యా మా చేసే కార్యాలు కంటికి కనపడు, చెవి వినపడవు, మనిషి హృదయానికి అగోచరం కావన్నావు కదయ్యా తండ్రి. లెక్కలేదండి ప్రభా మా జీవితంలో కార్యాలు చేసావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలని ప్రతిది కూడా గుర్తు చేసుకోవాలి. చిన్నతనం నుంచి మనం తల్లి గర్భం మీద రూపం పడక ముందు నుంచి దేవుడు మనల్ని మనకి ఏ పాలు కావాలి, మనం తినే ఆహారం ఏం తినాలి, మనం ఎలా ఉండాలి, ప్రతిది కూడా మనం బ్రతికించాడు కదండి. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు మన జీవితంలో చేశాడు. అవన్నీ గుర్తు చేసుకొని ప్రతి విషయంలో, మన కుటుంబం విషయంలో, మన బిడ్డల విషయంలో, మన విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞత మరి స్తుతులు చెల్లించాలండి. దేవుడు చేసిన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది చాలా ఇష్టం దేవునికి. కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ఇష్టం కదండి. మన పట్ల మనకి ఎవరైనా మేలు చేశారని పోనీ మనం ఎవరికైనా మేలు చేసామనుకోండి, వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తే ఎంత బాగుంటుందో తెలుసు. ఎక్కడైనా కనపడ అక్క ఒక్కొక్కప్పుడు ఇలా సహాయం చేసావు అక్క, థ్యాంక్ యూ అక్క అన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది తెలుసా. చాలా హ్యాపీ అనిపిస్తుంది మనుషులుగా. మరి మనకే ఇంత హ్యాపీగా ఉంటే దేవదేవునికి ఎంత హ్యాపీగా ఉంటదండి. ప్రతి విషయంలో దేవా థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రమయ్యా, ఈ మేలు చేసినందుకు వందనాలు. గొప్ప దైవజీవుని చెప్తున్నాడు, చిన్న విషయం కూడా దేవుని సన్నిధిలో అడిగేవాడంట తెలుసా. చిన్న విషయంలో కూడా షర్టు ఒకరోజు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఆయన చిన్నతనంలో ఇప్పుడు బట్టలు కొద్దిగా ఉన్నాయంట పాపం. ఆ బట్టలు వేసుకొని ఒక ప్రార్థన ఉందయ్యా ప్రార్థనకి రమ్మన్నప్పుడు గబగబా లేసి ఆయన రెడీ అయ్యి చక్క స్నానం చేసి షర్ట్ వేసుకున్న టైంలో వైట్ బటన్ ఒకటి మధ్యలో ఊడిపోయిందంట. బటన్ లేకుండా అప్పుడు మా సేవకుడు, అయ్యా బటన్ లేకుండా పిన్ని పెట్టుకొని వెళ్తే బాగుండదు కదా ప్రభా, నీ సేవకుడుగా నాకు ఇప్పుడు కొత్త షర్ట్ కొనుక్కొని స్తోమత లేదు ప్రభా బటన్ లేదయ్యా, నాకు ఆ బటన్ ప్రభా చిన్న బటన్ నాకు హెల్ప్ చేసినందుకు స్తోత్రాన్ని. ఆ బటన్ గురించి దేవుని సన్నిధిలో దేవుడు ప్రార్థన చేసుకొని ఆయన మామూలుగా యథావిధిగా బయలుదేరుతా ఉన్నాడంట. ఆ టైంలో సేమ్ అదే బటన్ చక్కగా ఆయన మెట్టులు పాల ప్యాకెట్ తీసుకెళ్దామని బయటికి వెళ్ళేసేసి తీసుకొచ్చుకొని పైకి వెళ్ళే టైంలో ఆ బటన్ ఊడి పడిపోయిందంట.
అబ్బా! దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఆ బటను దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పి తూర్చుకొని చక్కగా ఎళ్లి షర్ట్ దగ్గర చూపిస్తే, పైనుంచి ఏవైతే బటన్స్ ఉన్నాయో అదే బటన్ కింద ఆయన మెట్ల కింద దారిలో పడిందంట ఆ బటన్. అప్పుడు అది ఆ బటన్ తల్లితో కుట్టించుకొని చక్కగా ఆ బటన్ ఎంచుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పుకుంటూ ఎళ్లి సేవలో పరిచర్యలో సహకరించారంట దైవజనులు. అసలు నిజంగా తెలుసా అండి, అసలు ఎవరైనా మనం అనుకుంటామా చిన్న బటన్ కూడా థాంక్స్ చెప్పాలని? కానీ ఆ సేవకులు చూడండి ఎంత విశ్వాసమో, చిన్న బటన్ కూడా దేవుడి మీద ఆధారపడటం. ఆ బటన్ దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలుసా? ఎంత సంతోషం ఇచ్చాడంటే, ప్రభా నీకు స్తోత్రం యేసయ్య. కొత్త షర్ట్ కొనుక్కున్నంత ఆనందం కలిగిందంట ఆ సేవకులకి తెలుసా? ఎంత ఆనందపడ్డాడోనంట. మరి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మన జీవితం ఎన్ని మేళ్ళు కదా! మనకనిపిస్తది రేపు ఎలా జరగాలో తెలీదు. ఎలా రిటర్న్ అవ్వాలి? ఈ పరిస్థితి నుంచి ఎట్టా బయటికి రావాలని ఎన్నో సమస్యలు, ఎన్నో లెక్కలేవండి మన జీవితాల్లో. నా జీవితాలు ఎన్నో. కానీ ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించలేదా? మా బలహీనత ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏంటన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? అయ్యా! ఈ అప్పుల నుంచి నేనెలా బయటికి రావాలన్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? బిడ్డల ఫీజు విషయంలో ప్రభా నేను ఎట్లా బయటికి కట్టాలి ప్రభా అనుకున్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? మరి నీ జీవితంలో ఈ పరిస్థితి ఎటు వెళ్ళాలి ప్రభా అనుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడలేదా? దేవుడు నిన్ను ఆదరించలేదా? ఎన్నో. మరి కృంగిపోయి నా చేతగాని స్థితిలో ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నప్పుడు వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడలేదా? వాక్యం ద్వారా నిన్ను బ్రతికించలేదా? వాక్యం ద్వారా నిన్ను బలపరచలేదా? నేనున్నాను భయపడొద్దని ధైర్యపరచలేదా? నీ ముందు నడవలేదా? ఎన్ని మేళ్ళు దేవుడు చేసుంటాడు నీ జీవితంలో. దేవా! నా జీవితం నువ్వు చేసిన మేలుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. ప్రతి విషయంలోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఇప్పటికి మన జీవితంలో ఒక పావుగంట దేవుడిని ఒక పావుగంట స్తుతించాలండి. తర్వాత పావుగంట దేవుడిని మరి మనం సరి చేసుకొని ఒప్పుకోవాలండి అరగంట. తర్వాత ఒప్పుకున్న తర్వాత దేవునికి ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా! అదొక పావుగంట. హ్మ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఇప్పటికెంత ముప్పావుగంట అయిపోయింది గదండీ ప్రార్థనలు గడపడం కోసం. తర్వాత చివరగా నాలుగో అంశం కోసం ప్రార్థన. ఇంకోటి విషయం మాట్లాడుకుందాం. విజ్ఞాపన. ఇవన్నీ అయిపోయిన తర్వాత విజ్ఞాపన. మన జీవితంలో ఎన్నో మరి సమస్యలుంటాయి గదండీ! ప్రతి విషయంలో విజ్ఞాపన చేయాలి. మరి మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ప్రార్థన చేయమని చెప్తారు. అక్క, అన్న ఈ విషయం గురించి ప్రార్థన చేయవా అంటారు. కానీ మనం సరే అన్న చేస్తా ఉంటాం గానీ, తర్వాత మనుషులకు మర్చిపోతామండి. మరి మీరు ఒంటరిగా ప్రార్థనలు ఎప్పుడైతే మీరు గంటన్నర, 2 గంటలు కూర్చోవాలనుకున్నప్పుడు, ఏ సహోదరి ప్రార్థన చేయమంటారు? మన కాన్ఫరెన్స్ జూమ్ యాప్‌లో ఎన్నో సమస్యలతో ఉన్నారు. నిరుద్యోగస్తులతో ఉద్యోగం లేక బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. చదువుకోవడానికి స్తోమత లేక అల్లాడిపోయే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. పని లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఈ బలహీనత నుంచి ఎట్టా బయటికి రావాలో తెలియని పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్‌లో చూయించుకోలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మరి మానసికమైన పరిస్థితిలో కుంగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. భర్తల రక్షణ లేక త్రాగుడని బంధకాలతో చిక్కుపడిపోయి ఎలా బ్రతకాలో అర్థం కాని స్థితిలో నా బిడ్డని ఎలా పోషించుకోవాలో అర్థం కాని స్థితిలో కుంగిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారందరి పేర్లు రాసుకొని అక్క, చెల్లి, తమ్ముడా, అన్న, అమ్మ మరి అందరి కోసం ప్రార్థన రాసుకొని వారందరి కొరకు జ్ఞాపం చేస్తున్నావా? ప్రభా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోవా? అయ్యా మా నాయకులను జ్ఞాపకం చేసుకోవా? అయ్యా మా తోటి సేవకులున్నారయ్యా. ప్రతి దినము నీ పరిచర్య కొరకు పరిగెత్తుతున్నారయ్యా. వారి ప్రయాణంలో క్షేమాన్నివ్వా. అయ్యా నీతిమంతులు అనేక మంది కొనుక్కోబడుతున్నారు ప్రభా. మా సేవకులకు ఆరోగ్యం ఇవ్వవా? అయ్యా మా సేవకులు అనేక మంది సేవకులు మరి నిజంగా పరిచర్య చేసే సేవకులు ఎంతో మంది నలిగిపోతున్నారండి. నిజంగా చెప్పాలంటే దేవుని కొరకు కొవ్వొత్తిలా కాలిపోతున్నారు. మరి అలాంటి సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేయవా? మొరపెట్టవా? అనేక అంశాలు రాసుకోండి. ఒక 50 అంశాల లేదా ఒక 30 అంశాలు రాసుకొని, ప్రభా ఇదిగో ఈ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ప్రార్థన చేయొచ్చు కదా! ప్రభా మా సేవకులు అనేక చోట్లకి వెళుతున్నారు ప్రభా నీ క్షేమాన్ని దయచేయమని అడగొచ్చుగా. సంఘ క్షేమం కొరకు ప్రార్థించొచ్చుగా. కుటుంబంలో సమస్యల కొరకు ప్రార్థించొచ్చు కదా. భర్త కొరకు, బిడ్డల కొరకు, యజమాని కొరకు అనేక మంది నీలాగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆత్మీయంగా ఎదగాలని ఎదగలేకపోతున్నారు. ఒక ఒక వారం బాగుంటే దేవుళ్ళో మరొక వారం పడిపోతున్నారు. ప్రభా నిలబడలేని స్థితిలో ఉన్నారు అనేక మంది. వారందరి కొరకు అక్క, అమ్మ నీ ప్రార్థన ఎంతో అవసరం. మరి ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? దేవుడికి మరి విజ్ఞాపన చేస్తే వారికి మన తండ్రి కూడా విజ్ఞాపన చేసేవాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మరి పగలంతా స్వార్థ ప్రకటించి రాత్రంతా ఇంకా పెందలకాడి చీకటి ఉండగానే లేచి ఎళ్లి విజ్ఞాపన చేసేవాడు మన తండ్రి. మరి ఆయన సిలువలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు ఎవరికి క్షమించమని అడిగి మరి మన కొరకు కూడా విజ్ఞాపన చేశాడు కదా. మరి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసేవారుగా ఉన్నామా? మన తండ్రి పోలిక ఆయన పోలి మనం నడుచుకోమన్నాడు గదా! మనం గూడా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయలేకపోయావేమో, కొన్ని అంశాలు రాసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అమ్మా గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ముఖము, యేసయ్య ముఖం ఎంత తేజోమయమైందంటే తెలుసా అసలు. ఎంత చక్కగా మన రూపం మారాలి అంటే, మన గుణ లక్షణాలు మారాలి అంటే, మన గుణం మారాలి అంటే, మన ప్రార్థన ఎంతైనా అవసరం. మనకి ఆయనకి
వచ్చిన ప్రార్థనే కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థన గడపడానికి ప్రయత్నించండమ్మా. ఈ సంవత్సరం అయినా సరే ఒక గంటన్నరైనా సరే, ఒక గంటన్నరైనా సరే, మినిమం ఒక గంటన్నర తక్కువ లేకుండా, గంట తక్కువ కాకుండా ప్రార్థనలో గడపండి. దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపినప్పుడు దేవుని జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంకొకటి, ఆయన రాకడ సమీపంగా ఉంది, మనం కూడా సిద్ధపడాలి. ఆయన కొరకు పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకునేవారుగా, అనేకులు సిద్ధపరిచేవారుగా మనం ఉండాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, ప్రతి దినము దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు కదా. మరి మీకు ఆత్మల భారం ఉందా? సేవలు పరిచర్యకు సహకారులుగా ఉంటున్నారా? ప్రార్థన సహకారంగా ఉంటున్నారా? అధికంగా సహకారంగా ఉంటున్నారా? దేవుని మరి సేవకులు కుడిభుజంగా సంఘములో ఉంటున్నారా? ప్రార్థన చేద్దాం. ఇక్కడి నుంచైనా, అమ్మ నేను ఇవ్వలేకపోతున్నానేమో, బాధపడుతున్నారేమో, అమ్మ నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అమ్మ. నీ సేవకులు ఎన్నో చోట్లకు వెళ్తుంటాడు. నీ సేవకులు బలంగా వాడబడాలని, సేవకులు సేవలో బలంగా నిలబడాలని, అయ్యా నా సేవకులకు నోటికి తోడుగా ఉండమని, అయ్యా ఇదిగో తండ్రి నాయన సహాయం దయచేయమని, మా సేవకులను అభిషేకించమని ప్రార్థన చేయండి అమ్మ. మీ యజమానులు ప్రభా బయటికి వెళ్తుంటారు, రాకపోకలు మీరు తోడుగా ఉండమని ప్రార్థించండి. నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, హాస్టల్ చదువుకుంటుంటున్నారు. మరి ప్రతిదినం ప్రతిరోజు మనం కాపలా ఉండలేం కదండి వాళ్ళకి. కాబట్టి ప్రార్థన చేయండి అమ్మ. నీ బిడ్డల కొరకు ప్రార్థించండి, కుటుంబం కొరకు ప్రార్థించండి, రక్షణ కొరకు ప్రార్థించండి, దేశం కొరకు ప్రార్థించండి, దైవజనుల కొరకు ప్రార్థించండి. మరి ఆయన రాకడ సమీపం గల ప్రతి ఒక్కరు ఎత్తబడేట్లుగా ప్రతి ఒక్కరు కూడా మరి నీ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన చేయమని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ దినం మాట్లాడుతున్న ఆత్మల కొరకు. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయండి, అనేకమైన ఆత్మలు, ఇంతమంది ఇన్ని కోట్ల మంది చనిపోతున్నారు తెలియదండి రోజుకి. కానీ నువ్వు ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? దేవాని ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? తండ్రి ఎంతో మంది నశించిపోతున్నారు, అయ్యా నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకోకూడదండి. దేవుని బిడ్డలుగా మనం ఎలా మనకు తోటి వారి కొరకు కూడా ప్రార్థించాలి. ఎందుకంటే మన గుణం, నా తండ్రి లక్షణం అది. మా ఆయన ఒక్కడే చూసుకోవాలా దేశం కొరకు. ఆయన మరి మరి ఎంతో లోకాన్ని ఎంతో ప్రేమించారని చెప్తున్నాడు కదా. మరి అందరూ అసలు నశించిపోతున్నారు, యాక్సిడెంట్ ద్వారా, రోగాల ద్వారా, భయంకరమైన పరిస్థితుల ద్వారా, భయంకరమైన పాపం, విచ్చలవిడిగా పాపం ఎక్కువైపోతుందండి. మీరు ప్రార్థించే వరకు ఉన్నారా? మరి భయంకరమైన యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు, స్త్రీలు భయంకరమైన పాప బంధకాలు చిక్కుబడి ఉన్నారు. ప్రార్థించండి, వారి కొరకు ఏడవండి అమ్మా. దేవుడు తప్పకుండా వారి ప్రార్థన, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోబుకు దేవుడు ఆ జ్ఞాపకం చేసుకున్నాడండి. అలాగే మీ అందరూ ఈ సమస్యల కొరకు మీరు ప్రార్థించినప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి, అద్భుతమైన కార్యాలు. మరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, యేసయ్యానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడా మాతో మీరు మాట్లాడారు ప్రభా. ఈ సన్నిధిలో ప్రభా అయ్యా కొంత సమయం గడపాలి అంటే ఎలా చేయాలో అనేకమైన విషయాలు తెలియజేసినందుకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నేను స్తుతించేవారుగా దేవా నాయన ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా మేము ఉండాలని సెలవిచ్చారు. దేవా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ ప్రార్థన ఆలకించినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ప్రతి విషయంలో నీ బిడ్డల ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, నీతో గడిపేవారుగా, అయ్యా నిన్ను కలిగి జీవించేవారుగా ఉండడానికి కృప దయచేదేవరికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా ప్రార్థన ఆత్మ యేసు నామములో కుమ్మరించబడును గాక. ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఆత్మ భారం కలగచ్చేదేవనికి వందనాలు. దేవానికి స్తోత్రమా. ఇప్పుడే ప్రభా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ప్రార్థనాత్మను కుమరించండి అయ్యా, ప్రార్థనాత్మను కుమరించండి అయ్యా, ప్రార్థనాత్మను ప్రభా, గోజాడ ఆత్మను దయచేయండి ప్రభా, ప్రలాపించే ఆత్మను దయచేయండి ప్రభా, వైరాగ్యమకి మొరపెట్టి ఆత్మను బిడలకు దయచేయండి దేవానికి వందనాలు అయ్యా. అనేకుల కొరకు ప్రార్థించే వారుగా మేము ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ కృపతో నింపండి అయ్యా. ప్రతి విషయంలో నీ కృతజ్ఞత కలిగి జీవించేవారుగా అయ్యా, ప్రతి విషయంలో ప్రభా అయ్యా నీకు విన్నపం చేసేవారుగా తండ్రి అయ్యా, నీతో నడిచేవారుగా మేము ఉండడానికి కృప దయచేయండి వారికి స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ఈ దినాన మాతో మీరు మాట్లాడేందుకే స్తోత్రాలు అయ్యా. కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిడ్డలే పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్క సమస్య నుంచి యేసు నామములో విడుదల దయచేయండి దేవానికి వందనాలు అయ్యా. అయ్యా 2026లో ప్రభా ఇదిగో తండ్రి ఆశీర్వాదమైన మేలుల చేత నీ బిడ్డల మీరు తృప్తిపరచండి ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి అయ్యా కొంతమంది కుటుంబాలు అసమాధానం కలిగి చేసిన సాతాను అంతక దుష్టురాత్మ చిక్కుడు అలశక్తి ప్రభావాలు యేసు నామములో బంధించు ప్రభా, నీకు వందనాలు. దేవానికి వందనాలు ప్రభా. స్తోరికారం దేవ మార్గం సరళం చేయండి తండ్రి. ఉద్యోగం దయచేయండి అయ్యా. కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు తోడుగా ఉంటుంది తండ్రి. జీవనోపాధి లేని బిడ్డలకు జీవనోపాధిని దయచేయండి అయ్యా. తండ్రి ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు తండ్రి, కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండడం నాయన. అనేక మంది చేపల చెరువుల ద్వారా బ్రతుకుతున్నారు ఏసయ్య. వారి జీవితాల కార్యాలు జరిగించండి అయ్యా. వారి చేతుల పనులు మీరు ఆస్వాదించండి ప్రభా. అయ్యా వారి రాకపోకల క్షేమాన్ని దయచేయండి. నీ బిడ్డల ప్రయాణాల్లో చేతి పనులన్నింటిలో తోడుగా ఉండండి. కుటుంబాల్లో సమాధానం నెమ్మది దయచేయండి. రక్షణ బిడ్డల జీవితాల రక్షణ దయచేయండి. మారు మనసు బిడ్డల జీవితాల మారు మనసు దయచేయండి. అనారోగ్య బిడ్డల స్వస్థత దయచేయండి. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా నీ కొరకు సేవలు నిలబడాలని ఆశపడుతున్న బిడ్డల ప్రభా లేవనెత్తి బలపరిచి అభిషేకించి నీ కృపతో నింపమని అయ్యా, నీ శక్తితో నింపి సహాయం చేయమని ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే
మాత్రమే పొందమని ఈ దినమంతా చేస్తున్న ప్రతి ఒక్క పనులు తోడుగా ఉండమని నీ బిడ్డ రాకపోకలు మీరు క్షేమాన్ని దయచేయమని నీ బిడ్డ ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో యేసు నామములో ఘన విజయాన్ని మీరు దయచేయమని నీ కృపతో నింపమని పేరు చొప్పున బిడ్డని కృపగా అప్పగిస్తున్నాం ప్రభా. ఏయా పేరు చొప్పున ప్రభా నీ బిడ్డలు మీరు అభిషేకిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని బ్రతిమాడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆయన ముఖ కాంతి మీద ప్రకాశింప చేయను గాక. ఆయన సన్నిధి తోడుగా ఉండును గాక.